డయాబెటీస్తో బాధపడేవారికి రక్తంలో చక్కెర స్థాయిల్ని కాస్త తగ్గించుకోవటానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి కణము లోపలికి రక్తంలో ఉన్న చక్కెర ఎక్కువ వెళ్ళేటట్టు చేయటానికి, బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేయటానికి కాకరకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి కాకరకాయని ఒక్కళ్ళకే వండి పెట్టమంటే ఇంట్లో వండరు. ఇంట్లో అందరు రోజు కాకరకాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి కాకరకాయని ప్రతిరోజు వాడుకోవటానికి డయాబెటిక్ పేషెంట్స్కి పౌడర్ రూపంలో ఒక మంచి సొల్యూషన్. ది గుడ్ హెల్త్ వారు కాకరకాయ పౌడర్ను కూడా ఇప్పుడు నా సలహా మేరకు మీకు వాళ్ళు అందించే ప్రయత్నం ప్రారంభించారు. కాకరకాయ పొడినండి రోజు ఒక కప్పు మజ్జిగలో అట్లా కలిపేసుకుని మీరు తాగేశారనుకోండి, డయాబెటీస్ని తగ్గించడానికి చాలా మంచిదన్నమాట. లేదా ఏదైనా ఆహారం తినేసుకునేటప్పుడు అంత కూరలో కాకరకాయ పొడి కలుపుకుని అట్లా ముద్ద తినేసిన, లేకపోతే అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో కాకరకాయ పొడి, లేకపోతే పెరుగులో ఇంత అన్నం కలుపుకున్నప్పుడు ఎప్పుడైనా అట్లా కాకరకాయ పొడి 1-2 స్పూన్లు రోజు వాడుకుంటే కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది న్యాచురల్ వెజిటబుల్ పొడే కదా, అందుకని తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్ని ఇవ్వడానికి సైడ్ ఎఫెక్ట్ లేని విధంగా కాకరకాయ పొడిని ఇట్లా వాడుకోవచ్చు. చాలామంది పుల్కాలు తింటుంటారు, రాగి రొట్టె, సజ్జ రొట్టె, జొన్న రొట్టె తింటారు. ఆ రొట్టెల పిండిలో కాకరకాయ పొడి కూడా మీరు ఇట్లా కలిపేసుకోండి. ఆ చేదు వల్ల ఉప్పు లేని లోటు తెలియకుండా పుల్కాలు కూడా, రొట్టెలు కూడా చప్పగా లేకుండా మంచి టేస్టీగా బాగుంటాయి. అలా కూడా మీరు కాకరకాయ పొడిని వాడుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ బార్డర్లో ఉంది, ఓవరీస్లో నీటి పొడుగులు ఉన్నాయి, ఇట్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ సమస్య ఉంది, టైప్ 2 డయాబెటీస్ వచ్చే లక్షణాలు హెరిడిటరీగా ఉన్నాయి అనుకున్న వారికి కాకరకాయ పొడి బెస్ట్ సొల్యూషన్గా ఉపయోగించుకుంటే బాగుంటుంది.